దగ్గర చూసుకున్నట్లయితే ఇలా కరువుగా ఉంది. సో ఇలా కరువుగా కాకుండా మనకైతే ఇలా స్ట్రైట్గా కావాలన్నమాట. సో ఇలా స్ట్రైట్గా ఒక చిన్న గుర్తు అనేది పెట్టుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్కి కట్ చేసుకున్నట్లుగానే రెండో హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని అంటే కట్ చేసుకున్నవి ఓపెన్లా లేకుండా క్లోజ్ అయ్యేటట్టుగా లోపలికి కుట్టు కనిపించేటట్లుగా ఇలా లోపలికి మర్చుకొని రెండు హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షర్ట్ కింద వైపున చూసుకుంటే అంతా ఓపెన్ లాగా ఉంది కాబట్టి సో కింద వైపున అలానే షర్ట్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకున్నట్లుగానే చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా గుర్తు పెట్టుకున్న దగ్గర అలానే కింద వైపున కూడా మిషన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూసుకున్నట్లయితే 2 షెల్ఫ్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. అంటే మధ్యలోకి మనం ఒక కుట్టు వేసాం కాబట్టి ఇక్కడ పైన ఉన్న బటన్స్ అనేది తీసుకున్నట్లయితే పైన ఒక పార్ట్ లాగా కింద ఒక పార్ట్ లాగా ఉంది. అంటే మనం కట్టుకునే చీరలు అనమాట. సో ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీరలని ప్రతిసారి కట్టాం కదా. సో వాటిని అలా పెట్టడం వల్ల ముడతలు పడుతూ ఉంటే డస్ట్ పడుతూ ఉంటే సో అదొక